Hi friends, welcome back to another video on Salesforce. సో ఈ వీడియోలో మనం SOQL, Salesforce SOQL అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. సో బేసికలీ ఈ వీడియో సిరీస్లో సో ప్రజెంట్లీ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే వ్యూయింగ్ Salesforce డేటా. సో ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే మనము Salesforce బ్యాక్ ఎండ్ అంటే ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అండ్ డిఫరెంట్ డేటా మోడల్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేసినాము. సో ప్రెజెంట్లీ ఏంటంటే ఇక్కడ వ్యూయింగ్ Salesforce డేటా అంటే మనం ఒకసారి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి అందులో డేటా స్టోర్ చేసిన తర్వాత మనం ఆ డేటాని వ్యూ చేయడం ఎలా అనే టాపిక్ పైన మనం డిస్కస్ చేస్తున్నాము. సో దాంట్లో ఎర్లియర్ వీడియోస్లో ఏంటంటే మనం ఒకవేళ Salesforce డేటా వ్యూ చేయాలి అని అంటే ఫ్రమ్ ద యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఈ లిస్ట్ వ్యూస్ ట్యాబ్స్ అనే ఫీచర్ ఉంటుంది. సో యూజింగ్ ట్యాబ్స్ అండ్ లిస్ట్ వ్యూస్ ఇదంతా కాన్ఫిగరేషన్. సో లైక్ బై యూజింగ్ పాయింట్ అండ్ క్లిక్ మనం ఇది చూడొచ్చు అనమాట. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ బై రైటింగ్ సమ్ కోడ్. ఇది విజువల్ ఫోర్స్ ఆర్ లైట్నింగ్ కాంపోనెంట్స్ యూజింగ్ ఏపెక్స్. సో ఇది అండ్ అగైన్ దీంట్లో కూడా మనం బ్యాక్ అండ్ SOQL యూస్ చేస్తాము. బట్ అగైన్ ఇది కస్టమైజేషన్, ఇది కోడింగ్ ఆస్పెక్ట్. సో బట్ ఇది లైక్ ఫ్యూచర్ వీడియోస్లో లైక్ మేబీ ఇన్ డెవలపర్ సిరీస్లో అట్లా టచ్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి నేను ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ SOQL, Salesforce ఆబ్జెక్ట్ క్వైరీ లాంగ్వేజ్, అంటే క్వైరీస్ రాసి డేటా ఎలా రిట్రీవ్ చేసుకోవాలి ఆర్ డేటా ఎలా చూడాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ మనం ఈ SOQL రాయడానికి, టెస్ట్ చేసుకోవడానికి మనం Salesforce డెవలపర్ కన్సోల్ యూజ్ చేసుకోవచ్చు. సో అసలు SOQL అంటే ఏంటంటే Salesforce ఆబ్జెక్ట్ క్వైరీ లాంగ్వేజ్. సో యాజ్ ద నేమ్ సజెస్ట్ ఇట్ ఈస్ బేసికలీ ఎ క్వైరీ లాంగ్వేజ్ సిమిలర్ టు SQL, స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్. సో దీంట్లో ఏంటంటే మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ లైక్ సిమిలర్ టు మనకి SQL ఎలాగైతే ఉంటాయో అలా సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. అది యూజ్ చేసి మనం డేటా క్వైరీ చేసి రిట్రీవ్ చేసుకోవచ్చు. సో మనం SOQL ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెనెవర్ వీ వాంట్ టు రిట్రీవ్ ఎదర్ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ బై యూజింగ్ జాయిన్స్ అండ్ దోస్ థింగ్స్. అటువంటి 2 ఆర్ మోర్ టేబుల్స్ని ఆర్ ఆబ్జెక్ట్స్ని జాయిన్ చేసి కూడా మనం డేటా రిట్రీవల్ చేయొచ్చు. అండ్ టు గెట్ ద కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ప్రొవైడ్ చేసి దాంట్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎంత వస్తాయి అనే కౌంట్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఒక క్వైరీ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ కూడా సార్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ సమ్ ఫీల్డ్. అండ్ సో ఆల్సో మనము లైక్ నెంబర్, డేట్ అండ్ చెక్ బాక్స్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే దాంట్లో నుంచి కూడా డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. సో SOQL సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే సిమిలర్ టు SQL మనకి ఏంటంటే సెలెక్ట్ క్వైరీ ఉంటుంది. సో సెలెక్ట్ అండ్ ద ఫీల్డ్ లిస్ట్ అంటే మనకు కావాల్సిన డిఫరెంట్ ఫీల్డ్స్, ఏ డేటా మనకి ఫీల్డ్స్లో డేటా కావాలో ఆ ఫీల్డ్స్ అని కామా సపరేటెడ్ లిస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఫ్రమ్ ఆబ్జెక్ట్ టైప్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్ నుంచి డేటా రిట్రీవల్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆబ్జెక్ట్ నేమ్. తర్వాత ఇవన్నీ ఆప్షనల్ క్లాజెస్ వేర్, గ్రూప్ బై, ఆర్డర్ బై, లిమిట్ అండ్ ఆఫ్సెట్. బట్ సెలెక్ట్ క్వైరీ, సెలెక్ట్ క్లాజ్ అండ్ ఫ్రమ్ క్లాజ్ ఈ రెండు మ్యాండేటరీ. సో వేర్ క్లాజ్ ఏమో సమ్ కండిషన్ లైక్ టు స్పెసిఫై ఫిల్టర్ క్రైటీరియా అండ్ టు ఫిల్టర్ ద రికార్డ్స్. అండ్ ఆర్డర్ బై ఏమో టు సార్ట్ ద రికార్డ్స్. సో ఒకసారి మనకి డేటా రిట్రీవ్ అయిన తర్వాత ఆ ఉన్న రికార్డ్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో సార్ట్ చేయాలి బై ఏ పర్టికులర్ ఫీల్డ్ అన్నప్పుడు మనం ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేస్తాము. లిమిట్ ఏమో లిమిట్ యూజ్ చేసేది మనం ఒక లైక్ ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్లో లెట్సే 10,000 రికార్డ్స్ ఉంటాయి. బట్ మనకు అందులో 100 రికార్డ్స్ మాత్రమే కావాలి టు జస్ట్ సీ ఏ స్నాప్షాట్ ఆఫ్ డేటా ఆర్ హై లెవెల్గా అసలు అందులో ఎట్లాంటి డేటా ఉంది చూడాలి. మనకి ప్రాసెసింగ్ ఇట్ షుడ్ నాట్ టేక్ సో మచ్ టైం. ఓన్లీ మనకి ఫస్ట్ 100 రికార్డ్స్ ఇస్తే సరిపోతుంది అన్నప్పుడు మనం లిమిట్ క్లాస్ వాడచ్చు. అండ్ ఆఫ్ సెట్ అంటే ఏంటంటే జనరల్లీ మనం లైక్ లెట్సే మనకి ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్లో లెట్సే 10,000 రికార్డ్స్ ఉన్నప్పుడు మనం లిమిట్ 100 అని ఇస్తే ఫస్ట్ 100 ఇస్తుంది. లెట్సే మనకి 200 101 to 200 అనే రికార్డ్స్ కావాలన్నప్పుడు మనం ఆఫ్ సెట్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు అది స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ రికార్డ్ నుంచి అది సో అండ్ సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ మనం డెమోలో చూద్దాము. బట్ యాజ్ అ సింటాక్స్ పరంగా మనకి ఈ డిఫరెంట్ క్లాజెస్ అనేవి మనకు ఉంటాయి. ఇందులో సెలెక్ట్ అండ్ ఫ్రమ్ ఆర్ మ్యాండేటరీ, వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై, లిమిట్ అండ్ ఆఫ్సెట్ దీస్ ఆర్ ఆల్ ఆప్షనల్. ఇవన్నీ ప్రొవైడ్ చేయకుండా మనకి డేటా వస్తుంది. బట్ టు సబ్సెట్ ఆర్ టు ఫిల్టర్ ద డేటా మనం ఈ క్లాజెస్ని అన్నీ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఒక డెమో అనేది చూద్దాము. సో మనం మన ఆర్గ్కి లాగిన్ అయితే సో మనకేంటంటే మన డెవలపర్ అకౌంట్లో ఆల్రెడీ బై డిఫాల్ట్ మనకి Salesforce ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ రికార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది.
సో అందులోనే మనం అబ్జర్వ్ చేస్తే అకౌంట్ ట్యాబ్కి వెళ్తే అకౌంట్లో ఆల్ అకౌంట్స్ లిస్ట్ వ్యూ సెలెక్ట్ చేసుకొని మీరు ఇది లిస్ట్ వ్యూ పిన్ చేసేసుకుంటే మీకు లైక్ బై డిఫాల్ట్గా వచ్చే 13 అకౌంట్ రికార్డ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రికార్డ్స్తోనే మనం ఏమన్నా ప్రాసెసింగ్ ఆర్ ఎనీ మనకు ఎస్ఓక్యూఎల్ డెమో మనం చేసుకోవచ్చు. సో దీంతో పాటు నేను ప్యారలల్గా ఇక్కడ సెటప్లో డెవలపర్ కన్సోల్ అని ఉంటుంది, అది రైట్ క్లిక్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. సో ఓకే, సో నాకు ఇప్పుడు డెవలపర్ కన్సోల్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం క్వైరీస్ ఎక్కడ రన్ చేసి ఎక్కడ డేటా ఎక్కడ చూసుకోవాలి అని అంటే, సో ఇందాక మనం చూసినట్టుగా మనకు ఒక సెలెక్ట్ క్లాజ్ అండ్ ఫ్రమ్ క్లాజ్ అనేది మ్యాండేటరీ. సో సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామని చూడాలంటే మనం ఇక్కడ సో మనం ఇక్కడ ఏంటంటే యా సో డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక కింద ఒక విండో ఒక జస్ట్ ఒక ప్యానెల్ ఉంటుంది. దాంట్లో మనకి క్వైరీ ఎడిటర్ ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం క్వైరీ ప్రొవైడ్ చేయొచ్చు, ఎస్ఓక్యూఎల్ క్వైరీ. అండ్ ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు అది ఇక్కడ చెప్తుంది అండ్ రిజల్ట్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. సో సెలెక్ట్ ఐడి కామా నేమ్. సో జస్ట్ మనకి అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ ఇవన్నీ. సో ఐడి అనేది ప్రతి ఆబ్జెక్ట్లో ఉంటుంది, నేమ్ కూడా ప్రతి ఆబ్జెక్ట్లో ఉంటుంది, నేమ్ ఫీల్డ్. సో ఫ్రమ్ అకౌంట్ అండ్ మనం ఇట్లా జస్ట్ క్వైరీ ప్రొవైడ్ చేసేసి జస్ట్ సింప్లీ ఎగ్జిక్యూట్ అని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ క్వైరీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఇట్లా మనకి సోఫార్ మనకి 13 అకౌంట్స్ ఉన్నాయన్నమాట ఇందాక మనం చూసినట్టు ట్యాబ్లో. సో ఆ 13 రికార్డ్స్కి ఐడి అండ్ అకౌంట్ నేమ్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ లిస్ట్ ప్రింట్ అవుతుంది రికార్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ ఏదన్నా లైక్ సింటాక్టికల్ మిస్టేక్ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ ఐడి కామా నేమ్లో ఈ మిస్ చేసి క్వైరీ రన్ చేస్తున్నప్పుడు అది ఇక్కడ మనకి ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. లైక్ నేమ్ అనే ఎన్ఏఎం అనే ఫీల్డ్, నామ్ అనే ఫీల్డ్ లేదు, సో ఇట్ కరెక్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఇఫ్ ఇట్స్ ఏ కస్టమ్ ఫీల్డ్ మేక్ షూర్ దట్ ఇట్స్ __c ఈజ్ అపెండెడ్ టు ద ఫీల్డ్ నేమ్. సో సిమిలర్లీ మనము ఫ్రమ్ క్లాజ్లో ఆబ్జెక్ట్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాము, సెలెక్ట్ క్లాజ్లో ఫీల్డ్స్. సో మనం ఇంకా ఏ ఫీల్డ్ స్పెసిఫై చేయొచ్చు అంటే మనకి అకౌంట్లో ఏ ఫీల్డ్స్ ఉంటే అవన్నీ మనం స్పెసిఫై చేయొచ్చు, లైక్ అకౌంట్ టైప్. సో ఇప్పుడు నేను క్విక్గా ఇక్కడ సెటప్లో అకౌంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తా, ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయని చూడొచ్చు మనం. సో ఆబ్జెక్ట్ మేనేజర్, అకౌంట్ ఫీల్డ్స్. సో ఫీల్డ్స్లో మనకి డిఫరెంట్, ఇప్పుడు నేమ్ ఫీల్డ్ ఉంది, అకౌంట్ నేమ్, అకౌంట్ నెంబర్. సో రెవెన్యూ ఫీల్డ్ ఉంటుంది, యాన్యువల్ రెవెన్యూ. సో రెవెన్యూ యాడ్ చేసుకుందాం ఇక్కడ. సమ్ రెవెన్యూ. సో రెవెన్యూ ఇచ్చి రన్ చేస్తే అప్పుడు నేమ్ అండ్ రెవెన్యూ అవన్నీ వస్తాయి. తర్వాత అకౌంట్ ఇండస్ట్రీ ఒక పిక్ లిస్ట్ ఫీల్డ్, అది కూడా మనం వాల్యూ ఉందో చూద్దాం. అకౌంట్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూట్. సో ఇండస్ట్రీ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. తర్వాత లెట్స్ లుక్ ఎట్ అకౌంట్ టైప్. సో వీటితో పాటు మనం ఈవెన్ అకౌంట్కి ఉన్న లైక్ అడ్రస్ ఫీల్డ్స్ కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు, లైక్ బిల్లింగ్ స్టేట్ ఆర్ మెయిలింగ్ స్టేట్ అటువంటివి కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వీ కెన్ స్పెసిఫై బిల్లింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఆల్సో. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి ఇప్పుడు జస్ట్ సింప్లీ మనం ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ క్లాజ్లో డిఫరెంట్ అకౌంట్లో ఉన్న ఫీల్డ్ స్పెసిఫై చేసినాము. ఇక్కడ మనం ఏంటంటే ఏపీఐ నేమ్ స్పెసిఫై చేయాలి. లైక్ అకౌంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ సెకండ్ ఇదేందో ఇది ఏపీఐ నేమ్స్ అనమాట. ఈ ఏపీఐ నేమ్స్ మనం ప్రొవైడ్ చేయాలి సెలెక్ట్ క్లాజ్లో. అండ్ దెన్ ఆబ్జెక్ట్ నేమ్ కూడా ఏపీఐ నేమే ప్రొవైడ్ చేయాలి. అకౌంటే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ప్రొవైడ్ చేసినాము. బట్ ఇఫ్ మనం ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుంటే దెన్ మనము కస్టమ్ ఆబ్జెక్ట్ లాగా క్వైరీ ప్రొవైడ్ చేయాలి. సో మనం ఈవెన్ లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో కస్టమ్ ఆబ్జెక్ట్స్ కొన్ని క్రియేట్ చేసినాము, లైక్ స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో. సో ఒకవేళ మనం అటువంటి చేయాలనుకున్నప్పుడు లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, సో స్టూడెంట్. సో ఇప్పుడు లైక్ సింప్లీ మనం స్టూడెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు స్టూడెంట్ __c అని ఇవ్వాలి, ఎందుకంటే అది కస్టమ్ ఆబ్జెక్ట్. సో అక్కడ ఈ ఫీల్డ్స్ ఉండవు, సో ఇది తీసేస్తున్నాను, ఐడి నేమ్ అండ్ స్టూడెంట్. సో అప్పుడు స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్, టోటల్ మనకు 5 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ డీటెయిల్స్ వస్తున్నాయి. అండ్ స్టూడెంట్లో కూడా ఒకవేళ ఏదైనా కస్టమ్ ఫీల్డ్ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అనేది ఉంది, సో కంట్రీ, అప్పుడు అది మనం ఇక్కడ
కామా కంట్రీ అని ఇవ్వాలి. సో అప్పుడు కంట్రీ వాల్యూ కూడా వస్తుంది. సో ఇట్లా మనము స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కానీ కస్టమ్ ఆబ్జెక్ట్ కానీ మనం ఎస్ఓక్యూఎల్తో క్వైరీ చేసుకోవచ్చు డెవలపర్ కన్సోల్లో. నౌ లెట్స్ లుక్ అట్ అదర్ క్లాజెస్ ఇన్ ద సెలెక్ట్ క్వైరీ ఆర్ ఎస్ఓక్యూఎల్ క్వైరీ. సో ఎస్ఓక్యూఎల్ క్వైరీ అన్న సెలెక్ట్ క్వైరీ అన్న రెండు ఒకటే. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక చూస్తే సెలెక్ట్ ఆల్రెడీ చూసినాము, ఫ్రమ్ చూసినాము. నెక్స్ట్ ఏంటంటే వేర్ క్లాస్. సో వేర్ క్లాస్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే టు ఫిల్టర్ ద రికార్డ్స్. లెట్స్ సే నాకు ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఎనర్జీ అనే ఇండస్ట్రీలో 3 రికార్డ్స్ ఉన్నాయి. సో నాకు లెట్స్ సే ఈ మొత్తం టోటల్ అకౌంట్ రికార్డ్స్ నుంచి ఓన్లీ ఎనర్జీ ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ రికార్డ్స్ మాత్రమే కావాలి. సో అప్పుడు నేను ఇక్కడ వేర్ క్లాస్ రాసుకొని కండిషన్ స్పెసిఫై చేస్తాను. సో ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ. సో ఇట్లా స్పెసిఫై చేసి రన్ చేస్తే మనకు ఓన్లీ ఎనర్జీ యాజ్ ద ఇండస్ట్రీ వాల్యూ ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి, నాట్ ఆల్ ద 13 రికార్డ్స్. సో ఇది వేర్ క్లాస్. సో వేర్ క్లాస్లో ఏంటంటే మనము కండిషన్స్ స్పెసిఫై చేయొచ్చు. నాట్ జస్ట్ వన్ కండిషన్, ఇట్ కెన్ బి కాంపౌండ్ లైక్ యూజింగ్ అండ్ ఆర్ ఆపరేటర్స్తో మనం మోర్ దాన్ వన్ కండిషన్ స్పెసిఫై చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లెట్స్ సే నేను టైప్తో ఫిల్టర్ చేస్తాను. సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి కస్టమర్ డైరెక్ట్లో సో మనకి లైక్ మోర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను టైప్ ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్ డైరెక్ట్ అని ఇచ్చిన. దీంట్లో కూడా నాకు లెట్స్ సే నాకు ఓన్లీ the records that have దీంట్లో కూడా నాకు మళ్ళీ ఫర్దర్గా ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎనర్జీ రికార్డ్స్ మాత్రమే కావాలన్నప్పుడు మళ్ళీ నేను అప్పుడు ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ అని ఇవ్వచ్చు. సో అట్లా ఇస్తే నాకు మళ్ళీ కస్టమర్ డైరెక్ట్తో పాటు ఇది కూడా ఫిల్టర్ అయ్యి అండ్ కండిషన్ అప్లై అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు నాకు లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ డైరెక్ట్లో ఓకే లెట్స్ సే నేను కస్టమర్ డైరెక్ట్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కన్సల్టింగ్ అని ఇస్తున్నాను. సో అప్పుడు ఇస్తే ఏమవుతుందంటే ఈ బోత్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. బోత్ కండిషన్ సాటిస్ఫై అయితే ఆబ్వియస్లీ మనకి రికార్డ్స్ మ్యాచ్ అవ్వవు. సో ఇటువంటి సినారియో జస్ట్ ఇన్ కేస్ సో మనకి ఎయిదర్ మనకి కస్టమర్ డైరెక్ట్ అని అయి ఉండాలి ఆర్ ఇండస్ట్రీ కన్సల్టింగ్ అయి ఉండాలి. అంటే ఎయిదర్ ఆర్ కండిషన్ ఉన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఆర్ కండిషన్ యూజ్ చేయొచ్చు వేర్లో. సో అప్పుడు మనకి ఎయిదర్ కస్టమర్ డైరెక్ట్ అని అయి ఉంటుంది రికార్డ్ ఆర్ కస్టమర్ డైరెక్ట్ కాలేదు అంటే అది ఇండస్ట్రీ కన్సల్టింగ్ అయి ఉంటుంది. సో అట్లా మనం కండిషన్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది వేర్లో మనం ఇట్లా అండ్ ఆర్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనం ఈవెన్ కాంపౌండ్ లైక్ సంథింగ్ లైక్ ఇలా ఏ అండ్ మళ్ళీ విత్ ఇన్ బ్రాకెట్స్లో బి ఆర్ సి టైప్ ఆఫ్ కండిషన్స్. సో ఎదర్ ఈ 2 కండిషన్స్లో ఒకటి అండ్ విత్ ఏతో మనం కండిషన్ స్పెసిఫై చేసుకొని చేయొచ్చు. సో ఇట్లా మనం వేర్ క్లాజ్లో కండిషన్ స్పెసిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ది ఆర్డర్ బై క్లాజ్. సో బిఫోర్ అంటే గ్రూప్ బై చూడడానికంటే ముందు మనం వేరే చూసేసి మళ్ళీ గ్రూప్ బై క్లాజ్ చూద్దాం. సో ఆర్డర్ బై క్లాజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ లెట్స్ సే నాకు వేర్ కండిషన్ మళ్ళీ తీసేస్తున్నాను, నాకు వేర్ ఏమొద్దు. సో వేర్ యూస్ చేసి కూడా మనం ఆర్డర్ బై చేయొచ్చు. బట్ లెట్స్ సే వేర్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్ డైరెక్ట్. సో ఓకే లెట్స్ సే నేను ఓన్లీ వేర్ కస్టమర్ డైరెక్ట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక 7 రికార్డ్స్ వచ్చినాయి, బట్ దెర్ ఈజ్ నో పర్టికులర్ ఆర్డర్ టు ఇట్. సో ఇప్పుడు మనం ఈ రికార్డ్స్ని మనకి ఇక్కడ చూస్తే యాన్యువల్ రెవెన్యూ అనే ఫీల్డ్ ఉంది. యాన్యువల్ రెవెన్యూలో మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సో ఇందులో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ సార్టెడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో మనకి ఒకవేళ ఈ వచ్చే రికార్డ్స్ బేస్డ్ ఆన్ యాన్యువల్ రెవెన్యూ సార్ట్ అవర్, నాట్ ఓన్లీ యాన్యువల్ రెవెన్యూ ఎనీ ఈవెన్ టెక్స్ట్ ఫీల్డ్ అయినా సరే బేస్డ్ ఆన్ దట్ ఫీల్డ్ సార్ట్ అవ్వాలంటే మనం ఆర్డర్ బై క్లాజ్ యూజ్ చేయొచ్చు. సో వేర్ తర్వాత ఆర్డర్ బై యాన్యువల్ రెవెన్యూ. సో యాన్యువల్ రెవెన్యూ చెక్ చేస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ అన్ని నల్స్ వస్తాయి, ఆ తర్వాత లైక్ అసెండింగ్ ఆర్డర్లో మనకి యాన్యువల్ రెవెన్యూ వస్తుంది. సేమ్ థింగ్ మనం డిసెండింగ్ ఆర్డర్లో కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ చేస్తే మనకప్పుడు మళ్ళీ నల్స్ ఫస్ట్ వచ్చేసేసి ఇవి డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి.
సో అసెండింగ్ చేయొచ్చు, డిసెండింగ్ చేయొచ్చు. దీంతో పాటు మనం అసెండింగే చేయాలనుకుంటున్నాము, ఓకే, అసెండింగే చేయాలనుకుంటున్నాము, బట్ ఎట్ ది సేమ్ టైం మనకి నల్ వాల్యూస్ అన్ని లాస్ట్లో రావాలి, ఫస్ట్లో రావద్దు. అట్లాంటప్పుడు మనం ఇక్కడ తర్వాత నల్స్ లాస్ట్ అని స్పెసిఫై చేయాలి ఆర్డర్ బై క్లాజ్లోనే. చేస్తే మనకి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అన్ని రికార్డ్స్ నాట్ నల్ వాల్యూస్ వచ్చేసి తర్వాత నల్ వాల్యూస్ వస్తాయి. సో ఇది ఒకటి. ఇంతే కాకుండా మనం నాట్ ఓన్లీ లైక్ కరెన్సీ ఫీల్డ్ ఆర్ నెంబర్ ఫీల్డ్ బట్టే సార్టింగ్ అని కాకుండా ఈవెన్ బై టెక్స్ట్ ఫీల్డ్ లైక్ టెక్స్ట్ ఆర్ పిక్ లిస్ట్. ఇప్పుడు ఇండస్ట్రీ ఫీల్డ్ ఉంది, ఇండస్ట్రీ బేస్డ్ కూడా మనం సార్టింగ్ చేయొచ్చు. సో ఆర్డర్ బై ఇండస్ట్రీ చేస్తే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ మళ్ళీ మనం డిసెండింగ్ డిఈఎస్సి అనేసి డిసెండింగ్ ఆర్డర్లో మనకి రికార్డ్స్ డిస్ప్లే అవుతుంది. సో ఏ నుంచి హెచ్ వరకు డిసెండింగ్లో ఐ మీన్ బాటమ్ అప్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. సో ఇది ఆర్డర్ బై క్లాస్. నెక్స్ట్ లిమిట్ ఆఫ్ సెట్. సో లిమిట్ ఆఫ్ సెట్ అంటే లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది అండ్ సో ఆర్డర్ బై ఇండస్ట్రీ, బట్ లెట్స్ సే ఇప్పుడు నాకు ఇక్కడ 7 రికార్డ్స్ వస్తున్నాయి, బట్ నాకు యాక్చువల్లీ ఏంటంటే నాకు లెట్స్ సే మనకి ఇప్పుడు ఇందులో ఓన్లీ 4th రికార్డ్ నుంచే మనకి డేటా కావాలి, నాట్ ఆల్ ద 7 రికార్డ్స్. ఐ మీన్ ఫస్ట్ నుంచి రికార్డ్ నుంచి మనకు వద్దు, మనకి 4th రికార్డ్ నుంచి కావాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 4th రికార్డ్ యునైటెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ సింగపూర్ అని ఉంది. సో అక్కడి నుంచి మనకి డేటా కావాలి, నా ఫస్ట్ 3 స్కిప్ అవ్వాలి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే లిమిట్ 4 సారీ అది ఆఫ్ సెట్ యాక్చువల్లీ. సో లిమిట్ అంటే ఇప్పుడు లెట్స్ సే మనకి ఇక్కడ 7 రికార్డ్స్ వస్తున్నాయి, బట్ మనకి అందులో నాట్ ఆల్ ద రికార్డ్స్, నాకు ఓన్లీ ఫస్ట్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మేబీ 100. ఐ మీన్ ఇక్కడ ఓన్లీ 7 రికార్డ్స్ ఉన్నాయి, బట్ మనకు ఒకవేళ 1 మిలియన్ రికార్డ్స్ ఆర్ 1 lakh రికార్డ్స్ అట్లా ఉన్నప్పుడు మనకు ఓన్లీ ఫస్ట్ 100 ఆర్ 50 ఆర్ 1000 రికార్డ్స్ మాత్రమే మనం ఒక్కొక్కసారి డెవలపర్ కన్సోల్లో రన్ చేసి చూస్తాం. ఎందుకంటే టు సీ లైక్ వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్. అంటే ఒక శాంపుల్ ఆఫ్ డేటా చూస్తే మనకి ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది, ఏం ఫీల్డ్స్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. సో అటువంటి సినారియోస్లో మనము లిమిట్ యూజ్ చేస్తాము. ఆర్ ఈవెన్ మనం లిమిట్ ఒక్కొక్కసారి ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన డేటా మన కోడ్లో యూజ్ చేస్తాం జనరల్లీ. సో లెట్స్ సే మనకి ఒక కలెక్షన్ ఇది మల్టిపుల్ రికార్డ్స్ రిటర్న్ చేసినప్పుడు మనకు ఒక రికార్డే రిటర్న్ అవ్వాలి ఆ గ్రూప్లో నుంచి. అట్లాంటప్పుడు మనం లిమిట్ 1 అనేస్తే అది ఎనీ 1 రికార్డ్ రిటర్న్ చేస్తుంది. సో అట్లాంటిది కూడా యూజ్ చేస్తాం. సో ఇక్కడ లెట్స్ సే మనకి ఓన్లీ 3 రికార్డ్స్ మాత్రమే మనకు కావాలి, ఫస్ట్ 3. సో అప్పుడు మనం లిమిట్ 3 అంటే అప్పుడు అది మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇవన్నీ ఉన్నాయి, బట్ అందులో ఓన్లీ ఫస్ట్ 3 రికార్డ్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సిమిలర్లీ ఆఫ్ సెట్ ఏమో ఇందాక చెప్పిన డిస్కషన్ ప్రకారంగా ఆఫ్ సెట్ ఏంటంటే ఒక పర్టికులర్ రికార్డ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ లెట్స్ సే ఆఫ్ సెట్ మనం 4 ఇస్తే అది 4th రికార్డ్ నుంచి చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి రావాలి యాక్చువల్లీ. సో ఆఫ్ సెట్ 4 యాక్చువల్లీ ఆఫ్ సెట్ 4 is showing us from United Oil and Gas Corp. So probably United Oil and Gas UK. సో అది 4th రికార్డ్ నుంచి ఇస్తుంది మనకి డేటా. సో అంటే ఇక్కడ ఏంటంటే 4th రికార్డ్, బట్ మనం ఇక్కడ 4 ఇచ్చిన 5th ఎందుకు వస్తుందంటే ఇండెక్స్ 0. సో అందుకని 0 1 2 3 4. సో అలా ఇండెక్స్ 0 కాబట్టి మనకి ఈ రికార్డ్ నుంచి డేటా వస్తుంది అనమాట. సో అట్లా మనకి ఈ వేరియస్ యూజింగ్ లిమిట్, ఆఫ్ సెట్, గ్రూప్, ఆర్డర్ బై, వేర్ కండిషన్స్తో మనం ఫిల్టర్ చేసుకొని డేటా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్ బై హ్యావింగ్ క్లాసెస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో లెట్స్ సే నేను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసేస్తాను. సో లెట్స్ సే నాకు ఓన్లీ సెలెక్ట్ క్లాస్ అండ్ ఫ్రమ్ క్లాస్ మాత్రమే ఉంది. సో లెట్స్ సే నాకు ఇక్కడ బై ఈచ్ ఇండస్ట్రీ టైప్ నాకు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కౌంట్ కావాలి, ఆర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కౌంట్ కావాలి. అట్లాంటప్పుడు నేను ఏం చేయొచ్చు అని అంటే, సో ఇప్పుడు ఇక్కడ సేమ్ సెలెక్ట్ క్లాస్ ఫ్రమ్ క్లాస్ ఉంటుంది. సో గ్రూప్ బైలో నేను ఏదైతే లైక్ ఫీల్డ్ బట్టి నేను డేటాని గ్రూప్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ నేను ఇండస్ట్రీ బేస్డ్గా గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇండస్ట్రీ అని ఇచ్చి, సో గ్రూప్ బై ఇచ్చినప్పుడు మళ్ళీ మన ఫస్ట్ ఫీల్డ్ షుడ్ బి ఇండస్ట్రీ అండ్ సెకండ్ ఫీల్డ్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అగ్రిగేషన్. సో ఇప్పుడు లెట్స్ సే మనకి ఇక్కడ ఓన్లీ కౌంట్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే కావాలి, మనకి ఇంకా వేరే ఏమొద్దు, ఓన్లీ లైక్ బై ఈచ్ ఇండస్ట్రీ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి. అట్లాంటప్పుడు ఏంటంటే సెలెక్ట్ ఇండస్ట్రీ కౌంట్ ఆఫ్
ఐడి ఫ్రమ్ అకౌంట్ గ్రూప్ బై ఇండస్ట్రీ. సో ఎగ్జిక్యూట్. సో ఇట్లా చూస్తే మనకి ఎనర్జీలో 3 రికార్డ్స్ ఉంటాయి, 3 అకౌంట్స్ ఉంటాయి, మిగతావన్నీ 1 అండ్ నల్ 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇట్లా మనం లైక్ గ్రూప్ బేస్డ్ ఆన్ ఒక పర్టికులర్ ఫీల్డ్ బేస్డ్గా మనం రికార్డ్స్ గ్రూప్ చేసి దాని కౌంట్ కానీ ఎనీథింగ్ మనం చేయొచ్చు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి రెవెన్యూస్ ఉన్నాయి. ఇక్కడ రెవెన్యూస్ అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ రెవెన్యూస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బై ఐఎమ్ నాట్ ష్యూర్ అది యావరేజా మీన్ అనేది. సో ఐల్ జస్ట్ ట్రై. సో యా, యావరేజ్ ఇస్ వర్కింగ్. సో అది యావరేజ్ చేస్తుంది అనమాట. ఈచ్ ఇండస్ట్రీలో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఇది చేసేసుకొని అది యావరేజ్ చేస్తుంది. సిమిలర్లీ సమ్ చేస్తే సమ్ ఆఫ్ రికార్డ్స్ వస్తుంది. అండ్ మ్యాక్స్ ఆర్ మిన్ ఇస్తే మనకి ఆ గ్రూప్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ కూడా మనకి ప్రింట్ చేస్తుంది. మిన్ అండ్ మీన్ I'm not sure. Yeah, invalid. I think median will work. Oh, median will not work. Does not support date function. Median. Okay. So yeah, I think average is the function for to get an average. So itla manam using these group by and aggregate functions manamu a records group chesi we can do some kind of an aggregation, ante some kind of aggregation cheyochu. యా, దట్ ఈస్ అబౌట్ గ్రూప్ బై. అండ్ నెక్స్ట్ హ్యావింగ్ క్లాజ్ ఏంటంటే, సో లెట్స్ సే ఇప్పుడు మళ్ళీ నేను లెట్స్ సే బై అండ్ ఇప్పుడు లెట్స్ డూ వన్ థింగ్. సో ఇప్పుడు లెట్స్ సే నాకు బై ఇండస్ట్రీ అండ్ నాకు కౌంట్ ఆఫ్ రికార్డ్స్ కావాలి. సో కౌంట్ ఆఫ్ ఐడి అని ఇస్తే నాకు బై ఈచ్ ఇండస్ట్రీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. సో నేను ఇక్కడ అలియాస్ ఇవ్వచ్చు. సో యాజ్ సిఎన్టీ. ఓకే, యాజ్ తీసేసేయాలి. జస్ట్ సింప్లీ స్పేస్ సిఎన్టీ అని ఇస్తే అది ఈ పర్టికులర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని సిఎన్టీ అనే వేరియబుల్తో ఐడెంటిఫై చేస్తుంది. సో ఇక్కడ గ్రూప్ బైతో పాటు మనకు ఒకటి ఏముంటుందంటే హ్యావింగ్ ఏంటంటే మనకి వేరేమో మనకుండే టోటల్ అన్ని సెట్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మనము ఫిల్టర్ చేయడము. హ్యావింగ్ ఏంటంటే గ్రూప్ చేసిన తర్వాత ఆ గ్రూపింగ్స్లో ఫిల్టర్ చేయడము. లెట్స్ సే నాకు ఇక్కడ ఓన్లీ ఐ వాంట్ దోస్ ఇండస్ట్రీస్ వేర్ ద నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 1. సో అట్లాంటప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఇండస్ట్రీ అగైన్ గ్రూప్ బై ఇండస్ట్రీ ఇచ్చేసి కౌంట్ ఫైండ్ అవుట్ చేసి ఈ కౌంట్ వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేసుకొని గ్రేటర్ దాన్ 1 అని ఇవ్వాలి. ఇస్తే లెట్స్ సీ. ఓకే, నో సచ్ కాలమ్ కౌంట్. ఓకే. సో ఏలియాస్ ఇవ్వకుండా I can also do like this, count of id is greater than 1. యా, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇండస్ట్రీ నల్ ఉన్న వాల్యూ అక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి అండ్ ఎనర్జీవి 3 రికార్డ్స్. సో ఇట్లా మనము గ్రూపింగ్ చేస్తూ దాంట్లో మళ్ళీ మనము ఫిల్టరింగ్ చేయొచ్చు హ్యావింగ్ క్లాజ్తో. సో ఇవి మనకున్న డిఫరెంట్ క్లాజెస్. సో సేమ్ థింగ్ మనం ఈవెన్ ఇన్ గ్రూప్ బై ఇందాక అకౌంట్ టైప్ కూడా మనం చేయొచ్చు. సో అకౌంట్ టైప్. సో ఇది తీసేద్దాం. సో ఇప్పుడు జస్ట్ సింప్లీ గ్రూప్ బై అకౌంట్ టైప్ చేస్తే మనకి నల్ 2 రికార్డ్స్ ఉన్నాయి. కస్టమర్ డైరెక్ట్ ఆర్ 7, కస్టమర్ ఛానల్ ఆర్ 4. సో అట్లా మనం మనం లైక్ గ్రూప్ బై డిఫరెంట్ అంటే ఫీల్డ్స్తో మనం గ్రూప్ బై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే వేర్ క్లాజ్లో. సో లెట్స్ సే ఇప్పుడు మళ్ళీ నేను ఒరిజినల్ క్వైరీకి వెళ్తాను. సో ఇనీషియల్ క్వైరీ, సో దట్ మేబీ దిస్ క్వైరీ, కాపీ పేస్ట్. సో ఓకే, జనరలీ మీరు క్వైరీస్ రాసేటప్పుడు ఇట్లా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతే ఏంటంటే మీకు క్వైరీ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. లైక్ ఓకే, సెలెక్ట్ అన్నీ లైక్ ఒకటే లైన్లో ఉంటే మీకు క్వైరీ రీడ్ చేయడం అది కొంచెం క్లమ్జీగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ లైన్లో ఓన్లీ సెలెక్ట్, సెకండ్ లైన్లో ఓన్లీ ఫ్రమ్ క్లాజ్. సో ఈజీ టు రీడ్ ద క్వైరీ అండ్ అండర్స్టాండ్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే మనకి ఈ కండిషన్ ఉంది. సో ఇక్కడ
మనకి లెట్స్ సే ఇప్పుడు నేను ఓన్లీ జస్ట్ అన్ని అకౌంట్స్ ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే వేర్‌లో ఇట్ డజంట్ ఆల్వేస్ హ్యావ్ టు బి ఓన్లీ లైక్ ఈక్వల్ టు సైన్ ఆర్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ అవసరం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ రెవెన్యూ ఉంది. ఇందాక మనం ఓన్లీ ఇండస్ట్రీ ఈక్వల్ టు అని సెలెక్ట్ చేసినాం. లైక్ లెట్ మీ డూ ఆల్ దోస్ ఎగ్జాంపుల్స్. సో ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎనర్జీ అన్నప్పుడు మనకు ఓన్లీ ఇండస్ట్రీ ఎనర్జీ ఉన్న రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అండ్ అదే మనము నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు, ఓకే, నాట్ ఈక్వల్ టుకి ఐ థింక్ దిస్ ఇస్ ద సింబల్. నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు ఇండస్ట్రీ నాట్ ఈక్వల్ టు ఎనర్జీ ఉన్న రికార్డ్స్ అని వస్తాయి. అండ్ సిమిలర్లీ మనము యాన్యువల్ రెవెన్యూ లైక్ ఇట్స్ కరెన్సీ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ కూడా యూజ్ చేయొచ్చు. సో గ్రేటర్ దాన్ let's say I'll take some value like some intermediate value, copy paste. సో నాకు గ్రేటర్ దాన్ 139 మిలియన్ ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలి. సో అప్పుడు నాకు రిమైనింగ్ 5 రికార్డ్స్ వచ్చినాయి. సో అట్లా మనం బేస్డ్ ఆన్ దిస్ సిమిలర్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేస్తే మనకి ఇంక్లూడింగ్ 139 మిలియన్ రిమైనింగ్ రికార్డ్స్ అని వస్తాయి. తర్వాత అండ్ న్యూమరికల్ ఫీల్డ్స్తో పాటు లెట్స్ సే మనకి అకౌంట్ నేమ్లో సో లెట్ మీ రన్ దిస్ క్వైరీ వన్స్ అగైన్. సో ఇప్పుడు మనకి అకౌంట్లో ఇన్ని రికార్డ్స్ వచ్చినాయి అకౌంట్ నుంచి. సో దీంట్లో లెట్స్ సే నాకు ఏ రికార్డ్స్లో అయితే అకౌంట్ నేమ్లో యునైటెడ్ అనేది ఉందో ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. సో అట్లాంటప్పుడు నేను ఎట్లా రాయొచ్చు అంటే క్వైరీ వేర్ క్లాస్ నేమ్ లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. లైక్ యూజ్ చేసి సో ఇక్కడ మనకి పర్సంటేజ్ యూజ్ చేసి మనం సో ఎదర్ ఇట్ షుడ్ బి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లెట్స్ సే ఇఫ్ ఇట్ షుడ్ బి స్టార్టింగ్ విత్ యునైటెడ్ ఓన్లీ అని ఉంటే అప్పుడు మనం యునైటెడ్ పర్సంటేజ్ ఇస్తే సో ఇట్ షుడ్ బి స్టార్టింగ్ విత్ యునైటెడ్ బట్ ఆఫ్టర్ దట్ ఏమున్నా ఓకే. సో అది యునైటెడ్ రికార్డ్స్ ఇస్తుంది. అండ్ లెట్స్ సే సిమిలర్లీ నాకు స్టార్టింగ్ విత్ ఆయిల్ అని ఇస్తే నాకు అట్లా ఏ రికార్డ్స్ లేవు. లెట్స్ సే ఇప్పుడు నాకు లెట్ మీ ట్రై విత్ ఎండింగ్ విత్ సంథింగ్ లైక్ కార్ ఆర్ సంథింగ్. సో ఇప్పుడు చెక్ చేస్తే 0. ఓకే ఐ థింక్ కార్ప్ డాట్ ఉంది యాక్చువల్లీ. సో ఓకే సో కార్ప్ డాట్ సో ఓకే ఎండింగ్ విత్ కార్ప్ డాట్. సో దట్ మీన్స్ సో స్టార్టింగ్ ఏమైనా ఉండొచ్చు. సో పర్సంటేజ్ ఇచ్చి కార్ప్ డాట్ అని ఇస్తే సో ఇట్ విల్ డిస్ప్లే ద అకౌంట్ దట్ ఈస్ ఎండింగ్ విత్ కార్ప్ డాట్, బిగినింగ్ ఏమైనా ఉండొచ్చు. సిమిలర్లీ ఇప్పుడు ఆయిల్ అనేది ఉంది. సో నాకు అకౌంట్లో ఎక్కడైనా సరే ఆయిల్ అనేది ఉండాలి అనుకుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పర్సంటేజ్ ఇవ్వచ్చు. సో అట్లా ఇస్తే అప్పుడు అది అకౌంట్ నేమ్లో ఎక్కడ బిఫోర్ సమ్వేర్ ఎక్కడన్నా ఒక దగ్గర ఆయిల్ అని ఉంటే ఆ రికార్డ్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఇది డిఫరెంట్ వేర్ క్లాస్లో మనం యూజ్ చేసే డిఫరెంట్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, టిపికల్గా ఇవన్నీ మనకి ఉంటాయి. ఇవి మనకి డాక్యుమెంటేషన్లో చూస్తే ఇంకా కంప్లీట్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ మనకు కనిపిస్తాయి. జనరల్గా మనం యూజ్ చేసే లాజికల్ ఆపరేటర్స్ అన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఐ థింక్ ప్రెటీ మచ్ ఈ వీడియోలో డెమో ఇంతే. సో మళ్ళీ ఫర్దర్ వీడియోలో నేను ఏంటంటే యాక్చువల్లీ రిలేషన్షిప్ క్వైరీస్ అని ఉంటాయి అన్నమాట. సో రిలేషన్షిప్ క్వైరీస్ అంటే ఇప్పుడు మనం సోఫార్ ఈ ఎగ్జాంపుల్స్లో ఏంటంటే మనం ఓన్లీ ఫ్రమ్లో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ నుంచి మాత్రమే మనం డేటా రిట్రీవ్ చేయడము, ఫీల్డ్స్ని మనం ఫిల్టర్ చేసుకోవడము, అంటే కొన్ని సెట్ ఆఫ్ ఫీల్డ్స్ని మనం రిట్రీవ్ చేసుకోవడము. అండ్ రికార్డ్స్లో ఇదేమో సెట్ ఆఫ్ ఫీల్డ్స్ని లైక్ ఫిల్టర్ చేసుకోవడానికి సెలెక్ట్ క్లాస్, అండ్ రికార్డ్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి వేర్ క్లాస్, అండ్ అగైన్ లిమిట్, ఆఫ్సెట్ ఇవన్నీ కూడా రికార్డ్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ నుంచి డేటా రిట్రీవ్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం రిలేషన్షిప్ క్వైరీస్ అని ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం ఒక 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి డేటాని మనం లైక్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్చువల్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాస్టర్ డీటెయిల్ అండ్ లుకప్ రిలేషన్షిప్ చూసినప్పుడు అక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో అక్కడ మనం లెట్స్ ఒక పేరెంట్ రికార్డ్ రిట్రీవ్ చేసినప్పుడు దాంతో పాటు దాని చైల్డ్ రికార్డ్స్ కూడా రిట్రీవ్ చేయాలి. ఆర్
ఒక పర్టికులర్ చైల్డ్ రికార్డ్ రిట్రీవ్ చేసిన దాని పేరెంట్ నుంచి ఫీల్డ్స్ తీసుకురావాలి అన్నప్పుడు ఇట్లాంటప్పుడు మనం రిలేషన్షిప్ క్వైరీస్ అనేది యూజ్ చేస్తాము. అది యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్తో మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ సాకిల్ అనేది మనం టచ్ చేస్తున్నాము. Yeah, that's it for this video. Thank you for watching this video. Yeah, please post any questions if you have in the comment section, and please like the video and subscribe to the channel if you have not done, and if you like this content. See you in another video. Thank you.